కానీ ప్రత్యక్షంగా అయితే ఈరోజే చూస్తూ ఉన్నాము. ఈ సమయాన్ని అంతటినీ మనము అప్పుడు సుభాషను తీసుకుంటుంటే దేవునికి మహిమకరంగా మనందరికీ ఆత్మీయంగా మేలుకరంగా ఉంటుందని విశ్వసిస్తూ సుభాష్ని తన తయారు తీసుకోవాల్సిందిగా దేవుని ప్రేమించి ఆత్మీయన బిడ్డని నన్ను మీ జీవితంలోకి మీ మనసులోకి ఆహ్వానించి నన్ను ప్రేమతో ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఎంతగానో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ పేరు పేరున మీ అందరికీ. సో ఇక్కడికి రావాలని ఎంతగానో మరి ప్రేమలత సిస్టర్ కానీ మరి మార్గరేట్ ఆంటీ కానీ ఎప్పటి నుంచినో ఫాలో చేస్తున్నారు. చూడాలి, మీతో మాట్లాడాలి ఇన్ పర్సన్గా, మరి దేవుడి సన్నిధిలో దేవుడి నామాన్ని బట్టి కలవాలి అనేది మరి నా ఆశని ఆయన చిత్తం అయింది కాబట్టే ఈ ఆశని సిద్ధింపజేశాడు. మరి మనము సాక్ష్యంలోకి వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడివి, సమాధానకర్త అయిన దేవుడివి, శాశ్వతమైన ప్రేమతో నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడివి. పరమాత్ముడా, పరిశుద్ధాత్మదేవ, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామంలో ప్రార్థిస్తారో, మీ నామంలో మీ సన్నిధిలో ఏకమై తండ్రి మిమ్మల్ని పిలిచినప్పుడు నేను మీరు మాకంటే ముందుగా ఇక్కడ ఉన్నందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, నువ్వు నా కోసం చేసిన గొప్ప కార్యాలు, నీవిచ్చిన ఈ జీవితంలో చేసిన గొప్ప కార్యాలని పంచుకోవడానికి నీవు సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించి వారిని కూడా చెవులతో కాదు కానీ ప్రభా వాళ్ళ ఆత్మతో వినడానికి నువ్వు కృప దయచేయమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనము సాక్ష్యంలోకి వెళ్ళే ముందుగా ఒక వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. మనం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. వర్షము మహిమను ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయనో అలాగే నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా ఎద్దుకు మరలగా అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదనము చేయును. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. దేవుని వాక్యము ఎంత జీవం కలిగినది, ఆ వాక్యములో ఎంత జీవం ఉంది.
ఆ వాక్యములో ఎంత సత్యం ఉంది అనేది మనకి వాక్యము చదువుతుండగానే మరి నా హృదయంలో అయితే నా ప్రాణం లేచొచ్చినట్లుగా అనిపిస్తుంది మరొకసారి. ఎందుకంటే వాక్యములో ఎంతో జీవం ఉంది. ఆ వాక్యము మాట్లాడిన దేవుళ్ళో జీవం ఉంది. ఆయన మనం మాట్లాడేది గోడలతో కాదు కానీ జీవం కలిగిన దేవుడితో. మరి ఎందుకు ఈ వాక్యం చదివాను? ఈ వాక్యంలో మరి నా సాక్ష్యానికి, నా సాక్ష్యం అనే కంటే కూడా ఆయన సాక్ష్యం, ఇది ఆయన ఇచ్చిన సాక్ష్యం నా జీవితంలో. మరి ఈ సాక్ష్యము మరి ఈ వచనాలకి ఎంతగానో కనెక్ట్ అయ్యిందని నేను చెప్పగలను. మరి ఆయన తలంపులంట మన తలంపుల వంటివి కావు. మరి మన త్రోవలంట ఆయన త్రోవల వంటివి కావు. మరి ఎలాగైతే ఆకాశం నుంచి వర్షం వచ్చి కిందికి భూమి తడవకోకుండా ఆ వర్షం వెనకెళ్ళదో అలాగా ఆయన వాక్యము మరి మన హృదయాల్లో వచ్చి ఆ హృదయము స్వీకరించే హృదయం అయితే, ఆ హృదయము వినగలిగే హృదయం అయితే తప్పకుండా ఆ హృదయంలో పని చేసి అది మళ్ళీ తిరిగి వెళ్తుంది, కార్యము చేస్తుంది. ఎందుకంటే మనలో అసత్యం ఉంది, మనలోనే అపనమ్మకం ఉంది, మనమే అపనమ్మకస్తులము. కానీ వాక్యం ఎప్పుడు కూడా మరి జీవము, నమ్మకమైనది, సత్యమైనది, మరి రెండంచులు కలిగిన ఖడ్గము వంటిదని వాక్యం సెలవిస్తుంది. మరి నా పేరు సుభాషిణి. మరి నన్ను ఎంతగానో మీరు ప్రేమించి గ్రూప్లో, ఫాతిమా సిస్టర్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి మరి ఆంటీని దేవుడు వాడుకున్నాడు. మరి మీ వాయిస్లు వినటానికి, మీ వాక్యాలు వినటానికి మీరు గ్రూప్లో పంచుకున్నప్పుడు మరి సుశీల ఆంటీ కావచ్చు, మరి చాలా సిస్టర్స్ ఇక్కడ వాళ్ళ పాటల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మీ పేర్లు గుర్తు లేకపోయినా నాకు మీ స్వరం విన్నప్పుడు ఓ మీరా అన్నట్లుగా అనిపిస్తుంది. మీ స్వరాలు వినిపించినప్పుడు మీ స్వరంతోనే నేను గుర్తుపడుతున్నాను, ఓ ఆ రోజు ఈ పాట పాడారు, ఆ రోజు ఆంటీ సాక్ష్యం చెప్పుకున్నారు, వాక్యం చెప్పారు కదా, ఓ ఈ ఆంటీ నేనా, సుశీల ఆంటీ అనేసి. పేర్లు తెలియకపోయినా నేను వెంటనే ఆ స్వరం విన్నప్పుడు ఈ ఆంటీ నేనా. సో అలాగా దేవుడు హృదయాల్లో మీ స్వరాలని, మీ మాటల్ని భద్రపరిచాడు. సో నేను అమెరికా నుంచి జూన్ 23వ తారీఖు ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి కూడా దేవుడు హస్తము నా మీద, నా కుటుంబం మీద, ఆయన నాకు ముందుగా నడుస్తూ ఆయన హస్తం నాకు ఇస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయన సన్నిధి నేను అనుభవించగలుగుతున్నాను. మరి ఈరోజు మీ మధ్యలోకి రావడం కూడా ఆయన కేవలం ఆయన కృప, ఆయన చిత్తం. ఎందుకంటే దేవుడు ఒక మాట మాట్లాడతాడు, ఒక మాట అంటాడు వాక్యంలో. 100 మంది గొర్రెలు ఉన్నప్పటికీ కూడా మరి 99 గొర్రెలు మంచిగా ఉన్నాయి, ఒక గొర్రె మాత్రమే తప్పిపోయింది. ఆ ఒక గొర్రెని ఆయన వెతకడానికి 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక్క గొర్రె గురించి ఎంతగానో ఆలోచిస్తే ఆయన ప్రాణమైనా పెట్టడానికి సిద్ధపడి ఒక గొర్రె పిల్లని ఎతకడానికి వెళ్తాడు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈరోజు ఇక్కడ కనిపిస్తే మనకి 20 మందో 30 మందో మనం నెంబర్ ఎంచుతాం. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ మనలో ఏ ఒక్కరికి సాక్ష్యం అవసరమైనా, నేను ఎప్పుడూ అదే ఆరాధనలో నేను అదే ప్రార్థన చేస్తాను, దేవా ఈ ప్రపంచమంతా ఒకవేళ ప్రతి మనిషి నీతిమంతుడు అయినప్పటికీ నేను ఒక్కదాన్ని అనీతిమంతురాలు అయి ఉంటే నాకు ఒక్కదాని కోసమే నువ్వు శిలువలో మరణించి తిరిగి లేచేవాడు. సో ఆయన ఒక్క మనిషి కోసం, అంటే 100 గొర్రెల్లో 99 గొర్రెలు క్షేమంగా ఉన్న ఒక్క గొర్రె కోసం నేను వెళ్తాను అన్నప్పుడు అర్థం ఏంటి అంటే, నాకు అర్థమైనది ఆయన ఒక గొర్రె కోసమైనా ప్రాణం పెట్టడానికి, అయ్యో ఈ గొర్రె ఒక్కటే కదా, దీనికోసం నేను మళ్ళీ కిందికి వెళ్ళాలా, మనిషి రూపంలో ఇన్ని సంవత్సరాలు జీవించాలా అని ఆయన ఎప్పుడు కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. ఎందుకంటే
ఆయన దృష్టిలో ప్రతి మనిషి కూడా అంత ఇంపార్టెంట్. దానికి మీరే సాక్ష్యం. ఎందుకంటే మీ జీవితాల్లో ఒక దైవ సేవకురాల్ని కానీ, దేవుడు ఒక దైవ సేవకుని కానీ, లేదంటే ఒక మనిషిని మీ జీవితంలో వాడుకున్నప్పుడు, ఫోన్స్ చేసినప్పుడు, లేదా ప్రేమించి ఆయన ఒక కార్యం చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు నన్ను లెక్కిస్తున్నాడా, నన్ను గుర్తిస్తున్నాడా, ఇంత ప్రపంచంలో నన్ను గుర్తిస్తాడా అంత గొప్ప దేవుడు అని మనకి కృతజ్ఞతా హృదయం అనేది ఎంతగానో కలుగుతుంది మనము మన జీవితంలో మనం ఆలోచిస్తే. సో మీ అందరికీ నా సాక్ష్యం తెలుసు. మరి అయినప్పటికీ ఇక్కడ ఎవరికి అవసరం సాక్ష్యం? మరి దేవుడు ఇచ్చిన ఆ పిలుపుని నేను ఒబీడియన్స్ చేయాలి కాబట్టి నేను ఖచ్చితంగా సాక్ష్యాన్ని ఈరోజు పంచుకోవాలి. మరి నా పేరు సుభాషిణి, నాకు ఒక చెల్లి ఉంది, తను మీ మధ్యలోనే ఉంది. తన పేరు స్నేహలత, తనకి 2 అమ్మాయిలు. తను మణికొండ హైదరాబాద్ ఇక్కడే మరి సెటిల్ అయింది. మరి మా నాన్న పేరు గోవిందరెడ్డి. దేవుడు మహాకృపను బట్టి ఆయన నమ్ముకున్నాక మరి దావీద్ రెడ్డి అని దేవుడు పేరు మార్చాడు. మరి పేరు అందరూ కూడా మార్చుకోవాలా? అవసరం లేదు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ కన్విక్షన్, దేవుడు వాళ్ళ హృదయంలో వాళ్ళకిచ్చిన ఆ అనుభవము, ఆ రిలేషన్షిప్ దేవుడితో దేవుడు ఆ విధంగా వాళ్ళకి ఒప్పింప చేసి ఆ నేమ్ని, ఆ పేరుని అనేది మార్చుకోవడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. సో అందరు కూడా పేరు మార్చుకోవాలా అంటే అవసరం లేదు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కృప ద్వారా ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేయడు, ఫోర్స్ చేయడు. సో అలాగా దేవుడు మా నాన్నకి ఇచ్చిన ఆ ఒప్పింపును బట్టి ఆయనకి పాటలంటే చాలా ఇష్టం. పాటల ద్వారానే రక్షించబడ్డాడు. మరి బైబిల్లో మరి దావీదు ఎలాగైతే ఆయన సాంగ్స్లో మన కీర్తనలో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన పాటల ద్వారా దేవుని ఆరాధించాడు. పాటల ద్వారా దయ్యాలను వెలగొట్టాడు, పాటల ద్వారా రోగాలను వెలగొట్టాడు. మరి నాన్న అలాగా దేవుడి కృపను బట్టి పాట ద్వారా రక్షించబడ్డాడు. ఇప్పటికీ ఆయనకి పాటలంటే మహాప్రాణం. మరి అలాగా మా నాన్న పేరు దావీద్ రెడ్డి, మా అమ్మ పేరు ఆశీర్వాదమ్మ అని దేవుడు పేరుని మార్చడం జరిగింది. ఆ దానికి కూడా ఒక సాక్ష్యం ఉంది, అది కూడా అమ్మే పంచుకుంటారు. ఎందుకు ఆశీర్వాదమ్మ అని ఆమెకి దేవుడు పేరు పెట్టాడని. మరి అలాగా మాది సొంతూరు పుట్టపర్తి. మేము 2 అమ్మాయిలు, బ్రదర్స్ లేరని చెప్పాను. 2008లో నా పెళ్ళి జరగడం జరిగింది. 2008 పెళ్ళి అయిపోయినాక బెంగళూరులో మేము సెటిల్ అయ్యాము. సో అప్పటికి నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. సో మరి ఆ టైంలో నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన గురించి ఏం కూడా నాకు జీరో నాలెడ్జ్. ఎప్పుడు కూడా నా చైల్డ్హుడ్లో నా ఫ్రెండ్స్ ద్వారా కానీ నేను ఎవరి ద్వారా కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి నేను వినలేదు. అయితే మా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ మాట్లాడుకుంటే విన్నాను, ఆ దేవుడు ఒక మతానికి, ఒక జనాంగానికి మాత్రమే దేవుడని, ఇంకొకరు ఈ యేసుక్రీస్తు ప్రభు కూడా అందరి దేవుళ్ళలో ఈయన కూడా ఒకడు అని నేను వింటూ వచ్చాను. సో ఇది మాత్రమే నాకు జ్ఞానం, కానీ శిలువ గురించి జ్ఞానం లేదు. మరి ఆ టైంలో పెళ్ళైపోయి మేము అమెరికా దేశానికి 2014లో మేము వెళ్ళాము. 2014లో వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఒక ఉద్దేశం, ఆయన ప్రణాళికలు ఎంత గొప్పవి, మరి అంత గొప్పవి ప్రణాళికలు అనేది మీరు ఈ సాక్ష్యము మొదటి నుంచి వింటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అమెరికా దేశానికి 2014లో వెళ్తే అక్కడ మరి ఎంతగానో తెలుగు జనాంగము, తెలుగు కుటుంబాలు ఒక కమ్యూనిటీలో ఉన్నాము. ఆ కమ్యూనిటీలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అలా అయితే ఆ టైంలో 2014లో వెళ్తే 2015లో 3 నెలలకే వెళ్ళిన 3 నెలలకే
మాకు ఒక అగ్ని ప్రమాదం జరిగింది. మా ఇంట్లో కాదు కానీ ఆపోజిట్ హౌస్లో జరిగింది. సో ఆపోజిట్ హౌస్లో జరగడంతో అది కూడా ఆదివారం జరిగింది. ఆదివారం జరగడంతో మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు. కొంచెం మా ఫ్యాన్ ఆన్ చేస్తావా? కొంచెం బాగా వేడి ఉంది, కనెక్షన్ సో అలాగా మరి జరిగినప్పుడు దేవుడు 3 నెలల తర్వాత అలా జరిగినప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అగ్ని ప్రమాదము ఈ ఫ్రంట్ డోర్లో నుంచి వచ్చినప్పుడు ఎక్కడ దిగాలా, ఎక్కడికి మేము దుంకాలా అర్థం కాలేదు. ఆదివారము 3 గంటలు డోర్ వేసుకున్నాము. మా ఆయనకి చెప్తున్నాను, రమేష్ మరి అగ్ని ప్రమాదం వస్తుంది అనేది నాకు తెలియకపోయినప్పటికీ ఆ సౌండ్స్ వల్ల ఆ డోర్కి వెళ్ళి ఓపెన్ చెయ్యి అన్నప్పుడు ఒక్కసారిగా ఓపెన్ చేస్తానే మంటలు, ఆ పొగలు వచ్చింది. ఏం చేయాలో అర్థం కాక మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మేము దుంకాలి, కింద చూస్తే ఏం సపోర్ట్ లేదు దిగడానికి. ఆ సమయంలో మాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తున్నాము. మా హస్బెండ్ ఫస్ట్ దుంకేశాడు, తర్వాత నేను బాబుని చేతికి అందించాను. సో అలాగ అందించిన వెంటనే నేను దిగాలి అనే సమయంలో మరి నాకేం సపోర్ట్ లేదు. ఆ సమయంలో 2 మనుషులను తీసుకొచ్చి దేవుడు నన్ను కూడా ఒక మనిషి భుజం పైన కాలు పెట్టి, అరచేతులు పెట్టి మరి కాలు పెట్టి దిగడానికి దేవుడు సహాయం చేశాడు. మరి దిగిన వెంటనే మేము అలా ఫ్రంట్ డోర్ నుంచి వెళ్దాము అనే సమయానికి మరి పోలీసులు అడ్డుకున్నారు. మరి 3 రోజుల తర్వాత వెళితే హాలు, తర్వాత కిచెను, బెడ్రూమ్ వరకు రాకముందే మరి బాత్రూము అన్నీ కూడా కాలిపోయాయి. దేవుడు మహాకృపను బట్టి బెడ్రూమ్లో మా విలువైన వస్తువులన్నీ కూడా సూట్ కేసులో ఉంచాను. ఆ సమయంలో దేవుడు ఫైర్ ఇంజిన్ రప్పించి బెడ్రూమ్లో ఉన్న వస్తువులు ఏవి కూడా కాలిపోకుండా దేవుడు సహాయం చేశాడు. సో అలాగా మరి బెడ్రూమ్లో ఉన్న బట్టలు కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, పాస్పోర్ట్స్ కావచ్చు, అన్నీ కూడా దేవుడు మహాకృపను బట్టి కాపాడుతూ వచ్చాడు. అవి మేము తీసుకొని ఎలాగైతే పుట్టపర్తి నుంచి మేము ఇండియా నుంచి వెళ్ళామో అక్కడికి జస్ట్ బట్టలు తీసుకొని మా పాస్పోర్ట్స్తో వెళ్ళామో అలాగే బయటకు వచ్చాం మళ్ళీ అగ్ని ప్రమాదం నుంచి. మరి 10 రోజులు అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది. ఎంతగానో ప్రయత్నించినాం. ఆ అపార్ట్మెంట్లోని 650 అపార్ట్మెంట్లు ఉంటే ఒక్క అపార్ట్మెంట్ కూడా ఖాళీ లేదు. సో ఆ సమయంలో ఎంతగానో ప్రయత్నించినాం అక్కడే ఉండాలి, ఎందుకంటే మాకు తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అనేసి. కానీ దేవుడి చిత్తం అది కాదు. దేవుడు ప్రణాళికలు గొప్పవి, ఎంత ఉన్నతమైనవి మనం ఊహించడానికి కూడా, మనం ప్రస్తుతానికి ఆ సమయంలో ఏం జరుగుతుంది దాని మీదే ఫోకస్ చేస్తాం. కానీ ఆయన ప్రణాళికలు చాలా గొప్పవి. అందుకనే మమ్మల్ని అక్కడ ఉంచుకోకుండా వేరే స్థలానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తే మరి మా బాబుని స్కూల్కి జాయిన్ చేయించాలి. మరి ఎంతగా అడిగాము అక్కడ ఉండాలి అని అంటే 10 రోజులు వెయిట్ చేసినా కూడా అక్కడ ఉన్న మేనేజ్మెంట్స్ అపార్ట్మెంట్స్ ఖాళీ లేవు. ఎవ్రీడే వెళ్ళడమే కానీ ఖాళీ లేవు. మరి అలాగ మేము వేరే ప్లేస్కి వెళ్ళాక ఒక ప్రీ స్కూల్ బాబుకి జాయిన్ చేయించాలి. బాబు అప్పుడు 3.5 సంవత్సరాలు, నాకు ఒక బాబు ఇప్పుడు 15 సంవత్సరాలు. మరి అప్పుడు 3.5 సంవత్సరాలు అయితే మేము వెళ్ళినాక చేర్పించడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ స్కూల్లో కూడా చేర్పించాను. తర్వాత నేను కూడా ఆ స్కూల్లో వర్క్ చేయాలని ఇష్టపడ్డాను. మరి జాయిన్ అయినాక అక్కడ ఒక
బ్రెండా పాస్టర్ వైఫ్. మరి ఆ బర్త్డే పార్టీ బాబుకి May 4th బర్త్డే తంది. అక్కడ కేక్ తీసుకెళ్ళాను కట్ చేయించడానికి. అక్కడ పాస్టర్ గారి వైఫ్ మరి ఆవిడ అక్కడ ఉండడము, ఆమె పరిచయం అవ్వడము. ఆమె నాకు పాస్టర్ వైఫ్ అని తెలియదు ఫస్ట్, కానీ దేవుడు ఒక ఉద్దేశంతో ఆమెను అక్కడ ఉంచాడు. మరి ప్రిన్సిపల్ కూడా నేను పరిచయం చేసుకొని, మరి నాకు ఇట్లా ఆశ ఉంది ఇక్కడ పని చేయడానికి అని నేను అన్నాను. అంటే ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కారు ఉందా అని అడిగాను. కారు లేదండి, మేము వచ్చి ఇంకా 3 నెలలు అవుతుంది, ఫలానా ప్లేస్లో ఉండేవాళ్ళము, అగ్ని ప్రమాదం జరిగింది, మేము ఇక్కడికి వచ్చేసాము, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని. సో ఆవిడ ఎంత దేవుడి ప్రేమ అంటే ఎలా ఉంటుంది అనేది నేను ఆ రోజు ఒక విత్తనం వేశాడు దేవుడు. ఈ ప్రిన్సిపల్ పోయి ఏం చేస్తుందంటే, ఆ చర్చ్ ప్రీ స్కూల్ అనేది చర్చ్ పైన ఉంటుంది, చర్చ్ కింద ప్రీ స్కూల్ ఉంటుంది. మరి దేవుడు ఆ స్కూల్లోకి చేర్పించడానికి అక్కడ పాస్టర్ వైఫ్ బ్రెండాని పెట్టడము, ప్రిన్సిపల్తో నన్ను కల్పించడము, ఇదంతా కూడా ఒక ప్రణాళికతో జరుగుతూ వచ్చింది. దాని తర్వాత నేను ఆ మియాని పరిచయం చేసుకోవడము, ఇలా పరిస్థితి చెప్పడము, నాకు ట్రాన్స్పోర్టేషన్ కావాలి కొద్ది రోజులు. ఆ తర్వాత దేవుడు గొప్ప కృపను బట్టి నాకు ఆయన ప్రేమను ఆమె ద్వారా బయలుపరుస్తూ వచ్చాడు. ప్రార్థించండి, సుభాషణ వచ్చింది, ప్రార్థించండి అని చర్చ్లో రిక్వెస్ట్ చేసిందంట ఆవిడ. మరి బ్రెండా వచ్చి నిన్న నేను కలిశాను కదా, నీ పేరు సుభాష్ని అని చెప్పావు, కానీ నీ సంగతులు ఏం చెప్పలేదు, మీరు ఇట్లా అగ్ని ప్రమాదంలో నుంచి వచ్చారని, మీకోసం ప్రార్థనా రిక్వెస్ట్ వచ్చింది అని అడిగింది. నాకు ఎంత షాక్ అయిందంటే, నేను పూజించే దేవుడు ఎప్పుడు కూడా ఒకరి కోసం ప్రార్థించాలి, ఒకరి కోసం పూజలు చేయాలి, ఒకరి కోసం ఉపవాసాలు ఉండాలి, ఒకరి గురించి ఆలోచించాలి అనేది నేను ఎప్పుడూ నేర్చుకోలేదు, ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు. సో అలాంటిది మరి దేవుడు ఆ ప్రార్థన ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు ప్రార్థన ఆ రిక్వెస్ట్ అంటేనే నా గురించి వేరే వాళ్ళు ఆలోచించడమా, నా గురించి వేరే వాళ్ళు థింక్ చేయడమా, నేను ఎప్పుడు చేయలేదే ఇది అని నాకెంతో ఆశ్చర్యం వేసింది. సో ఆ టైంలో నాకు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ బీజం అనేది నా హృదయంలో పడింది. మరి నేను ఎప్పుడు పూజించే వాళ్ళు నా బిడ్డలు, నా కుటుంబం, నా సంసారం, నా జీవితం, ఎప్పుడు ఇదే చేసేదాన్ని నేను విగ్రహాల ముందర కూర్చుంటే. మరి ఈ దేవుడు ఏంటి, వీళ్ళకి ఎవరో నేను తెలీదు, వాళ్ళకి నేను తెలీదు, నాకు వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళు నా గురించి ఆలోచించడం ఏంటి, అసలు ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అనే వర్డ్ వినడం నాకు ఆ రోజే కొత్త, కానీ నా గురించి వాళ్ళు నా క్షేమం గురించి ఆలోచిస్తున్నారు అనేది మాత్రం నాకు అర్థమైంది. సో ఆ సమయంలో దేవుడు మరి వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాము అనే మాట నేను ఎంతగానో నాలో చలించి ఇంటికి పోయి ఆలోచించుకొని మా భర్తకు చెప్పాను, వాళ్ళు నా కోసం ప్రార్థన చేస్తున్నారని, మన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారంట అని. ఆయన కూడా చాలా ఆలోచించాడు, కానీ మన పనుల్లో మేము బిజీ అయిపోయి మళ్ళీ మర్చిపోయాం. అలాగా ఆవిడ పాస్టర్ వైఫ్ బ్రెండా మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఆమె ప్రేమ వదిలిపెట్టలేదంటే ఆమె ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి నోటితో చెప్పనే లేదు, కేవలం ఆమె జీవితం చూపించింది. ఆమె జీవితమే సాక్ష్యంగా మారింది. ఆమె జీవితము ఆమె భర్త జీవితం. ఆమె భర్తకి మా భర్తని పరిచయం చేపించాక 2 సంవత్సరాలు వాళ్ళు మాతో స్నేహం చేశారు. స్నేహం చేసి ఆ 2 సంవత్సరాలు ఏ సందర్భం వస్తుందా మా ఇంట్లో మాతో గడపడానికి, బర్త్డే పార్టీ వచ్చినా, మా యానివర్సరీ వచ్చినా, ఏది వస్తుంది వాళ్ళు మాతో సమయం గడపడానికని వెయిట్ చేసేవాళ్ళు. వెయిట్ చేసి ఆ 2 సంవత్సరాలు ప్రార్థనాపూర్వకంగా మా ఇంటికి వచ్చి మాతో సమయం గడిపి వాళ్ళ ప్రేమ మాత్రం చూపించి వెళ్ళేవాళ్ళు. మాకు అనిపించేది వీళ్ళలో ఏదో కొత్తదనం ఉంది, వీళ్ళలో ఏదో స్పెషల్ ఉంది, నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఏదో స్పెషల్ ఆకర్షణ.
యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? తండ్రి ఆకర్షించిన ఎడల ఎవ్వరు కూడా నా ఎద్దకి రాలేరు అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి నుంచినే మమ్మల్ని ఆకర్షించడం స్టార్ట్ చేశాడు. పౌలు గారు ఒక మాట అంటారు, వాక్యాన్ని నన్ను బంధించవచ్చు కానీ మీరు వాక్యాన్ని బంధించలేరు. నన్ను బంధిస్తారు. ఈ వాక్యాన్ని, ఈ మాటలని, పరిశుద్ధాత్ముడిని చేసే పనిని ఎవరు కూడా ఆపలేరు. అది కళ్ళకు కనిపించేది కాదు. అది ఎక్కడ జరుగుతూ ఉంటుంది? హృదయంలో కార్యం జరుగుతూ ఉంటుంది. అది ఎవరో చూడలేము. కానీ మా క్రియలు, మా ఎక్స్ప్రెషన్, వాళ్ళ సన్నిధి కోసం, వాళ్ళ ప్రెజెన్స్ కోసం మేము ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఏదో సంథింగ్ వాళ్ళు ఇచ్చేస్తారు, చేసేస్తారు అని కాదు. కానీ వాళ్ళ ప్రేమ, అది యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అనేది మాకు తెలియదు. రుచి చూసి ఎరుగుడి యెహోవా ఉత్తముడని వాక్యం సెలవిస్తుంది. మేము రుచి చూడలేదు, ఇంకా ఆయన ఉత్తముడని మాకు ఎలా తెలుస్తుంది? ఏదైనా వంట చేసినప్పుడు రండి నేను గులాబ్ జామ్ చేశాను అని ఇంటికి పిలిచి పెట్టకనే నేను టేస్ట్ ఎలా ఉందంటే ఎలా చెప్తారు? అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు ఈ సాక్ష్యం అంతా ఎవరిని పాయింట్ చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభునే పాయింట్ చేస్తుంది. ఆయన వైపే చూపిస్తుంది వేలు. మరి ఈ సాక్ష్యము ప్రతి ఒక్కటి కూడా ఆయన వైపు మన చూపులు, మన ఆలోచనలు ఆయన వైపు ఉండాలి. ఆయన వైపు వెళ్ళాలి. ఇక్కడ సుభాష్ని కాదు, రమేష్ కాదు, జషిత్ కాదు, స్నేహలత కాదు, ఆశీర్వాదమ్మ కాదు, ఆయన వైపు వెళ్ళాలి. సో అలాగా దేవుడు వాళ్ళు 2 సంవత్సరాల ప్రార్థన తర్వాత మా కోసము చేసి 2 సంవత్సరాల తర్వాత ఒకరోజు మా హస్బెండ్కి కాల్ చేసి, రమేష్ నీకు యేసుక్రీస్తు ప్రభు తెలుసా? మరి వాక్యం మీ ఇంటికి వచ్చి చదవచ్చా అని ప్రశ్నించాడు. అప్పటికే మా హస్బెండ్లో దేవుడు ఏం చేశాడు? కార్యం చేస్తూ వచ్చాడు. ఆయన హృదయాన్ని మెత్తపరుస్తూ వచ్చాడు. మన హృదయాలను మెత్తపరచాలి. మనం చాలా కఠినమైన వారము. మనం ఎంత కఠినమైన వారం అంటే రాతి గుండెలు లాంటి వాళ్ళం, రాయిలు కూడా కరిగించవచ్చు అంట, మనల్ని కరిగించలేము. అందుకే దేవుడు అంటున్నాడు, రాతి లాంటి హృదయాన్ని మాంసపు హృదయముగా చేస్తానంటున్నాడు. దేవుడికి అసాధ్యమైనది, కష్టమైనది ఆయన మాట్లాడితే సమస్తం క్రియేషను, సమస్త నేచరు, మరి పశువులు, చేపలు, ప్రతి ఒక్కటి, చెట్లు, సమస్తము ఆయనకి లోపడతాయంట, ఆయన ఆరాధిస్తాయంట, చప్పట్లు కొడతాయంట. కానీ మనం మాత్రము ఆయనకు లోబడము. అందుకనే మన హృదయం రాతి హృదయం కాబట్టి మాంస హృదయంగా చేస్తానంటున్నాడు. మరి ఆ విధంగా దేవుడు మాంస హృదయంగా చేయడానికి ప్రయత్నిస్తూ మా హస్బెండ్ హృదయాన్ని సాఫ్టెన్ చేస్తూ వస్తున్నాడు. ఆ టైంలో మా హస్బెండ్ ఏమన్నాడంటే, సరే అండి రండి అని పిలిచాడు. ఈ జీవం కలిగిన వాక్యం మా ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. మరి వాక్యం వస్తే ఏమవుతుంది? ఇప్పుడే మనం చదివాం. ఏం చదివాం ఈ వాక్యము? సో ఈ వాక్యము ఏం చేస్తుందంట? ఆకాశంలో నుంచి వర్షం ఎలా వచ్చి భూమిని తడవకోకుండా వెనక్కెళ్ళదో అలాగా ఆయన వాక్యము మన హృదయంలో తప్పకుండా కార్యం చేస్తుందని. అలాగా దేవుడు మా హస్బెండ్ హృదయంలో కార్యం చేసి 2017లో ఆయన ఈ దేవుడు, జీవం కలిగిన దేవుడు నాకు కావాలి అని ఈ యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడుగా స్వీకరించి మరి నాతో మాట్లాడుతూ వచ్చాడు, సుభాషిని నాకు ఈ దేవుడు కావాలి, ఈ దేవునిలో జీవం ఉంది, ఈ దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు నాలో నా ప్రాణము తెప్పరిల్ల చేస్తుంది, నా నరాలు లోపల బలహీనంగా ఉండేటివి ఉప్పొంగుతున్నాయి, బలము పొందుకుంటున్నాయి, నాకు ఈ వాక్యం కావాలి, ఈ వాక్య దేవుడు కావాలి అని ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ టైంలో దేవుడు ఆయన ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చాడు, కానీ నాలో కార్యం జరగలేదు. అప్పుడు ఏదో నామమాత్రంగా ఆయన సంతోష పెట్టాలని నేను కూడా ఆయన అంగీకరించినట్లుగా చేశాను, కానీ మరి నేను అంగీకరించలేదు. నా పెదాలతో చెప్పాను, అవునా రమేష్, అవునా ఈయన గొప్ప దేవుడా, కానీ హృదయంలో శిలువ జ్ఞానం నాకు లేదు.
శిలువ గురించి మర్మం నాకు తెలియదు. మరి మా హస్బెండ్ దేవుని స్వీకరించాడు, నేను కూడా బాప్టిజం తీసుకున్నాను. ఆయన తీసుకున్న ఒక నెలకి నా పెదాలు చెప్తున్న నా హృదయం అయితే దూరంగా ఉంది. మరి ఆ టైంలో నాకు 2018లో రుమటైడ్ ఆర్థరైటిస్ అని సివియర్ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది. ఆ టైంలో నేను మరణ పడక ముందు నుంచి అరుస్తున్నాను, ఏడుస్తున్నాను ఎన్నో రాత్రులు. మరి అప్పుడు నాకు ప్రార్థన అంటే తెలీదు, ఏదో బాప్టిజం తీసుకున్నాం కానీ ఏమీ తెలియదు. ఆ టైంలో దేవుడు మమ్మల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ద్వారా మళ్ళీ నన్ను దేవుడు దర్శించాడు. దర్శించక ముందే మా అమ్మ, మా అత్తయ్య గారు ఎంతోమంది మంత్రాలు కట్టే పూజారులని, మంత్రగత్తెల్ని మా ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికి నేను ఏం జరిగింది, మరి అమెరికాలో ఏం జరిగింది నాకేమీ తెలియదు. నేనేమీ చెప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే చెప్పడానికి భయపడి నేనేమీ చెప్పలేదు. కానీ దేవుడు మరి ధైర్యం ఇచ్చి మరి ఒకరోజు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకంటే ముందు ఈ మంత్రాలు అన్నీ కట్టిస్తున్నారు, కానీ నా పరిస్థితి చాలా చాలా హీనంగా తయారైపోతుంది. ఆ టైంలో దేవుడు మరి ఈ ఆటో డ్రైవర్ ద్వారా, సుభాషిణి గారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు, మరి నాకు ఒక గొప్ప దేవుడు తెలుసు, ఆ దేవుని పేరు యేసుక్రీస్తు ప్రభువే. ఆ ప్రభువుని మీరు ఆశ్రయిస్తే మీరు తప్పకుండా మీ హృదయంలో మీతో దేవుడు మాట్లాడతాడు అని ఆటో డ్రైవర్ నాతో చెప్పాడు. ఇదే హైదరాబాద్లోనే మణికొండలో నేను ఏడుస్తూ, ఎందుకంటే అప్పటికే నాకు దేవుడు అంటే విసుగొచ్చింది. ఎలాంటి విగ్రహారాధన అంటే మేము చెప్పలేను నేను. మరి మా హస్బెండ్ కుటుంబం ఎలాంటి విగ్రహారాధన అంటే నేను మాటల్లో చెప్పలేదు. మరి అలాంటి విగ్రహారాధన నాకు పెళ్ళైనాక ఇంకా ఎక్కువ. ఎందుకంటే మా మామగారు చాలా కాశీ, కన్యా యాత్రలకు తీసుకెళ్లే వాళ్ళంట. మా మామయ్య గారు నా పెళ్ళి కాకముందే ఆయన 2 సంవత్సరాల ముందు చనిపోయాడు. మా హస్బెండ్ తీసుకున్నాడు ఆ రెస్పాన్సిబిలిటీని, అందరినీ తీసుకెళ్ళి. మా ఆయన పెళ్లి కుదురుతానే ఒక్క మాట అడిగాడు. కుదిరిన వెంటనే నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా, ఫోన్ నెంబర్స్. అప్పుడు నీకు ఉదయాన్నే లేచి దీపం పెట్టే అలవాటు ఉందా అంటే, అంత నిష్ట కలిగిన, అంత దేవుడు అంటే వాళ్ళ ఆచారాలంటే అంత పిచ్చి అన్నమాట. అంతగా మీరు ఎందుకు ఆ మాట ఒక్కటే చెప్తున్నానంటే, యూ కెన్ ఇమాజిన్, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పూజ, ఎంత నిష్ట కలిగిన కుటుంబానికి నన్ను పంపించాడు. అలాగే మా మమ్మీ నాన్న కూడా, మేము ఎప్పుడు కూడా తిరుపతి కూడా చూడలేదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళ పూజించే దేవుళ్ళు వేరు, సో వాళ్ళు ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళలేదు. కానీ మరి మా హస్బెండ్ ఇంటికి వెళ్తే తిరుపతికి ప్రతి సంవత్సరం నన్ను తీసుకెళ్ళి 3000 మెట్టలు ఆ స్టెప్స్ని మరి చెప్పులు లేకుండా నడిపించేవాడు. సో ఫస్ట్ టైం నేను ఎక్కలేకపోతే, మీ నాన్న బాగా సుఖంగా పెంచినాడు, మరి అందుకే నువ్వు ఎక్కలేకపోతున్నావు, మరి ఈయన మేము పూజించే దేవుడు ఎక్కాల్సిందే నువ్వు కష్టపడైనా అని అలాగా ఫస్ట్ సంవత్సరంలో అలాగే ఎవ్రీ ఇయర్ నన్ను తీసుకెళ్ళేవాడు. అంత నిష్ట కలిగిన. అందుకని ఈ ఆటో డ్రైవర్ చెప్పినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఈ సహస్రనామాలంట, పూజలంట చాలా ఎక్కువైపోయినాయి నాకు. అందుకనే నాకు విసుగు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు లేడు, ఏ దేవుడు లేడు, నాకు ఇంకా ఉంటే నాకు ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు విసుగొచ్చి, ఎవరు చెప్పినా వినుకోకుండా మరి వీళ్ళు చేసేటి ఈ మంత్రాలు అంతరాలు ఏం చేస్తున్నారో వాళ్ళకి నా ప్రాణాన్ని అప్పగించేసుకున్నాను. ఏమైనా చేసుకోండి, నా మనసు అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ అనేది ఎలాంటిదంటే, అరికాల నుంచి నన్నెత్త వరకు ఒక సుత్తితో ఎట్లా బాధితే ఎలా ఉంటాయో నొప్పులు అంత విపరీతంగా ఉంటాయి. నిన్ననే నేను గుంటూరులో నర్సారావుపేటలో ఒక ఆవిడని విజిట్ చేశాను. మీరు ఆవిడకి రూమటైడ్ ఆర్థరైటిస్, ఆవిడ స్టాఫ్ నర్స్. ఆవిడని నేను చూసినప్పుడు నా ప్రాణం ఎంతగానో విలవిలలాడింది.
మీ అందరికీ నేను ఆ పిక్చర్ చూపించాలంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏదో మీరు ఎముకల నొప్పులు కీళ్ళ నొప్పులు అని జస్ట్ ఒక నిమిషం మీరు అట్లా ఆలోచించి వదిలేసేది కాదు ఇది. అందుకనే మీకు ఈ పిక్చర్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఒక ఐడియా కోసం, ఈవిడ ఎలా ఉంటారో ఆర్థరైటిస్ వస్తే. సో మీ అందరికీ కనిపిస్తే ఒక్కసారి పాస్ చేయండి. ఈమె రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ జస్ట్ ఒక 3 days బ్యాక్ నేను నర్సారావుపేటలో విజిట్ చేశాను. ఆమెని ఓల్డ్ ఏజ్ హోమ్లో అడ్మిట్ చేశాను. ఆమె నర్సు, స్టాఫ్ నర్సు. ఆమె రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తే చేతులు కాళ్ళు ఇలాగ ముడుచుకొని పోయి ఆమెను చూడడానికి కూడా నాకు చాలా భయం వేసింది ఫస్ట్లో ఇన్ పర్సన్గా వెళ్ళినప్పుడు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక్కొక్క రూమ్లోకి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు బాధలు ఒకరు చెప్తున్నప్పుడు ఈమె పరిస్థితి ఏంటి అంటే వెంటనే అక్కడ చూసుకునే ఆవిడ కేర్ టేకర్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనింది. వెంటనే నా ప్రాణము విలవిలలాడింది. ఆమె ఏడుస్తూ బాధపడుతూ ఆమె ఎంతగానో విలవిలలాడుతుంది. మరి ఇలాంటి పరిస్థితి కదా, ఇలాంటి పరిస్థితిలోకి నేను వెళ్ళేదా? ఎందుకంటే ఈమెను నేను చూసిండేది 4 రోజుల కిందట. అయితే నాకు వచ్చినప్పుడే అనారోగ్యం బాగాలేనప్పుడు నేను రుమటైడ్ ఆర్థరైటిస్ అని కొడితే చేతులు కాళ్ళు అన్ని చొట్ల పడిపోతాయి, ఇక్కడంతా గిన్నెలు వాపులు వచ్చేస్తాయి. అవన్నీ నేను కాళ్ళు చేతులు పడిపోయి నేను ఈ హైదరాబాద్లోనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నల్లకుంట, సికింద్రాబాద్ దగ్గరే నల్లకుంట, ఇప్పటికీ మీరు డాక్టర్ గుప్తా రుమటైడ్ స్పెషలైజిస్ట్, ఆయన 30 years ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గరికి నేను ఎవ్రీ మంత్ తిరిగేదాన్ని. దానికి సాక్ష్యము మా చెల్లి, ఎందుకంటే తనే నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకుంది. ఇక్కడ మణికొండలో మా మరిది గారే నన్ను తీసుకెళ్లేవాళ్ళు ప్రతి నెల. మరి అలాంటప్పుడు నన్ను తీసుకెళ్ళి చూపించేటప్పుడు ప్రతి నెల నేను ఆయనకి 50,000 రూపాయలు ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని. 50,000 ఎవ్రీ మంత్. నా గూగుల్ అకౌంట్లో కూడా ఇప్పటికీ ఉంది, అది చూపించడానికి నేను పెట్టుకున్నాను హిస్టరీగా. ఎందుకు అంటే ఒక్కొక్క ఇంజెక్షన్ 12,500 అది. అట్లా నేను 2 ఇంజెక్షన్లు తీసుకోవాలి, మందులు తీసుకోవాలి. అలాంటి పరిస్థితిలో నుంచి మరి నేను వెళ్తున్నా 1.5 year అలాగ తీసుకున్నాను. మరి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు వీల్ చైర్లో వచ్చేవాళ్ళు, కుంటి వాళ్ళుగా వచ్చేవాళ్ళు, పళ్ళన్నీ వెళ్ళిపోయి ఉంటాయి వాళ్ళకి, మందులన్నీ తీసుకొని కిడ్నీలు పాడైపోయి ఉంటాయి. చెప్తుంటే వాళ్ళు ఒక్కోరు నాకు ఈ ఆర్థరైటిస్తో వచ్చిన వాళ్ళు, అవునా ఇది వస్తే ఇలా అవుతుందా అని నేను వాళ్ళని చూసి చాలా కృంగిపోయేదాన్ని. ఇంటికి పోయి ఇంకా ఏడ్చుకునేదాన్ని. ఎందుకంటే నా నొప్పులు కూడా ఇంక ఎముకలు ఇరిగిపోయినాయి ఇంకా లోపల అనేటట్టు నన్ను మెంటల్గా టార్చర్ చేస్తుంటాయి. అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు మరి ఆటో డ్రైవర్ ద్వారా నాతో మాట్లాడినప్పుడు నేను వెళ్ళాను ఒక చర్చ్కి, మణికొండలో హెబ్రోన్ చర్చ్. వెళ్తే అక్కడ అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మ, మా చెల్లి అందరూ వచ్చారు నాతో పాటు, నా మీద ఉన్న ప్రేమతో. వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు, కానీ నేను పడే బాధను చూడలేక ఏ దేవుడైనా కాపాడితే చాలు అని, మా అక్క బాగుపడితే చాలని మా చెల్లి, నా కూతురు బాగుపడితే చాలని నా తల్లి నన్ను తీసుకెళ్ళారు. మరి ఆ టైంలో దేవుడు కృపను బట్టి నేను ప్రార్థించినప్పుడు మరి లేచి ఇలా అందరూ మోకరిస్తున్నారు, నన్ను కూడా అమ్మ నువ్వు కూడా మోకరించని నా తల్లి చెప్పినప్పుడు నీకేమైనా తెలుస్తుందా, నేను మోకరించగలనా అని అంటే, దేవుడి మీద భారం వేసి మోకరించి నేను పట్టుకుంటాను అని నా తల్లి నన్ను చేయబట్టుకుంది. నేను అలాగా పడిపోయాను సాష్టాంగా. ఏం ప్రార్థించాలో తెలీదు, ఏడుస్తున్నాను. ఏడ్చి 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 లేచి నన్ను అట్లా చైర్లో కూర్చోబెడితే నాతో స్వరం మాట్లాడుతూ వచ్చాడు నా హృదయంలో. ఏం మాట్లాడుతూ వచ్చాడు? నువ్వు సజీవురాలై నాకు సాక్షిగా ఉంటావు, నువ్వు జీవించి నువ్వు ప్రపంచమంతా నాకు సాక్షిగా ఉంటావు, నువ్వు బ్రతుకుతావు అని నా హృదయంలో ఒక ధైర్యం, ఒక స్వరం. ఆనాటి వరకు కూడా మా చెల్లితో మా అమ్మతో, ఇదో నా కుమారుడి దత్తత తీసుకో, ఇంకా నేను బ్రతకను అని మా చెల్లికి ఎన్నో రాత్రులు, ఎప్పుడు చూడు నేను ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు మా చెల్లి వాళ్ళ ఇంట్లో.
ఏడవడము, నా ఇంతకు నేనే కొట్టుకోవడము. ఎన్నోసార్లు వీళ్ళు పడుకున్నప్పుడు 3 సార్లు యాసిడ్ తాగడానికి, ఇంతవరకు నేను మా చెల్లి కూడా 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ నా బిడ్డ, నా కుటుంబము, తల్లి, తండ్రి, నా భర్త, చెల్లి అందరూ గుర్తొచ్చినప్పుడు నాకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే వీళ్ళ మీద నేను ఆధారపడకూడదు అనేది నన్ను ఎక్కువ కృంగదీసేది. స్నానం వరకు కూడా వాళ్ళ మీద నేను ఆధారపడేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ధైర్యం ఇచ్చి ప్రతిరోజు నేను చర్చ్కి వెళ్తున్నాను. 6 నెలలు అయింది, ఇంకా బాగా కాలేదు. ఉదయంలో వచ్చింది మా చెల్లి, మా అమ్మ గొడవ పెట్టుకున్నాడు, స్టార్ట్ చేశారు. నువ్వు వెళ్తున్నావు చర్చ్కి, నీకు ఏమీ రిజల్ట్ లేదు, వెనక్కి వచ్చి. ఫస్ట్ మా అమ్మ ప్రేమ, ఆమె నా మీద ఉన్న ప్రేమతో నేను భరించే బాధలు తట్టుకోలేక, ఈ దేవుడు నిజమైన వాడైతే ఎందుకు బాగు చేయడు, వచ్చి కాణిపాకం వెళ్దాం, కాశీ వెళ్దాం, అన్నవరం వెళ్దాం, ఇంకా పూజలు చేపిద్దాం అని నాతో గొడవ పెట్టుకోవడానికి స్టార్ట్ చేసింది. అమ్మా నీకు తెలియదని ఆమె మీద అరిచి, చెల్లి మీద అరిచి లోపలికి వెళ్ళి ఎంతగానో దేవుని ప్రాధేయపడుకొని ఏడ్చాను. దేవా, నీ బిడ్డలాగా నేను ప్రవర్తించలేకపోయాను, వాళ్ళ మీద విసుక్కున్నాను, నన్ను క్షమించు, వాళ్ళకి నువ్వెవరో తెలియచ్చు. ఎంత గొప్ప దేవుడు, సజీవుడు అంటే వారు సజీవంగా ఈరోజు ఇక్కడ ఉన్నారు, సజీవ సాక్షులుగా. ఆయన ఒక్క నెలకే మా చెల్లికి ఆయనను బయలుపరుస్తూ వచ్చాడు. ఈమె, నేను హనుమాన్ చాలీస్ చదువుతాను, హనుమాన్ భక్తురాలని, నా కోసం నువ్వు ప్రార్థించొద్దు, నా కోసం నువ్వు ఏమి అడగద్దు, నేను ఆయన వదిలి రాను అని ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో లేదు స్నేహ అని చెప్తూ ఉన్నప్పుడు ఇంకా నన్ను దేవుడు, నువ్వు మౌనముగా ఉండి ఊరికే ఉండి నిలిచి చూడు, ఊరికే నిలిచి చూస్తా ఉండు నువ్వు, అంతే నేను చేసే కార్యాన్ని అని అంటే, నేను అప్పుడు జిప్పేసుకొని జస్ట్ అప్పటి నుంచి కూడా నేను తగ్గించుకొని మరి దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న సమయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆమెతో ఎక్కడికి వెళ్ళినా, ఆమె ఒక షాప్కి వెళ్ళినా, గ్రాసరీ స్టోర్కి, క్యాబ్ ఎక్కినా, మరి ఆఫీస్లో కానీ, దేవుడి బిడ్డలు, క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఆమెని కనెక్ట్ అవుతూ వచ్చారు. నాకు ఇంటికి వచ్చి, ఏం చేస్తావు శుభా నువ్వు, ఇంతవరకు కూడా నేను ఎవరిని నా జీవితంలో ఇలాగా వెంబడించడం, నా జీవితంలో క్రైస్తవులు ఎవరు కూడా నన్ను ఇంతగా వెంబడించడం, ఇంతగా నాకు పరిచయం అవడం, ఇంతగా కలవడం ఆయన ఎప్పుడు చూడలేదు. క్యాబ్ ఎక్కితే వాళ్ళే, మరి ఆఫీస్లో వాళ్ళే, వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు ఇన్ని రోజులు, మరి నువ్వు ఏం చేస్తున్నావు నా కోసం అని నన్ను అడిగింది వచ్చి. ఏమో స్నేహ, నాకు తెలీదు, నాకు తెలిసి ఏమనేది, నా దేవుడు సజీవుడు, నా దేవుడు కార్యం స్టార్ట్ చేశాడు అని నాకు తెలుసు. కానీ ఆమెతో మాత్రం నేను ఏం చెప్పలేకపోయాను. మరి ఆ సమయంలో ఆమె, ఏంది ఇది, ఇన్ని రోజులు వీళ్ళు ఎక్కడ వెళ్ళారు అనేది ఆమెకు ఆలోచింపజేసింది. వీళ్ళందరూ నాకు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు తగులుతున్నారంటే ఇది కోఇన్సిడెంట్ కాదు, ఏదో అనుకోకుండా జరిగేది కాదు, ఇది ఒక ఉద్దేశం ఉంది అనేది ఆమెకు పడింది. మరి అలాంటి సమయంలో ఒక సాక్ష్యం పంపించాను. ఒక సాక్ష్యం ఒక ఆంటీ ఫార్వర్డ్ చేస్తే, ప్రార్థన రూపంగా ప్రార్థన చేసుకొని ధైర్యం లేక ఫార్వర్డ్ చేశాను. చేస్తే దేవుడి కృపను బట్టి ఆమె ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో వర్క్ చేస్తుండే ఆ రోజు ఆ సాక్ష్యం చూసినప్పుడు మరి ఆమెకు చూడడానికి కూడా దేవుడు సహాయం చేశాడు, ఓపెన్ చేయడానికి. చేస్తే ఆ సాక్ష్యం పంచుకుంటున్న బిడ్డ ఎంత ట్రూత్ మాట్లాడతారు. ఓన్లీ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు మాత్రమే ఇలాగా ఆయన మహాకృపను బట్టి వాళ్ళ పాప జీవితము, వాళ్ళ పాత రోత జీవితమును ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎవ్వరూ మాట్లాడలేరు, ఎవ్వరూ ఈ ప్రపంచంలో మాట్లాడలేరు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. చెప్పడానికి, పంచుకోవడానికి సిగ్గుపడరు. ఎందుకంటే నా పాత జీవితం ఇది, నా ప్రజెంట్ జీవితం ఇది. ఎవరి వల్ల? ఆయనని బట్టి, యేసుక్రీస్తు ప్రభుని బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి నాలో కార్యం జరిగింది. కాబట్టి నేను ఇది
మరి ఆమెలో నాకు స్నేహాల్లో మా చెల్లిలో నచ్చినది ఏంటంటే ఆమె విధేయత చూపించి ఆ సాక్ష్యం చూడడం. చూసినప్పుడు ఆ సాక్ష్యం చెప్తున్న వ్యక్తి అంటున్నాడు, ఆయన కూడా హనుమాన భక్తుడే. ఈమె కనెక్ట్ అయిపోయాడు బాగా. సో ఈ హనుమాన భక్తుడు మరి ఏం చెప్తాడు అనేది ఆమె స్టార్ట్ చేసింది. చేస్తూ వచ్చినప్పుడు నేను హనుమాన భక్తుడిని, చాలా మా వీధిలో కుంకుమ పెట్టుకుంటాను, మరి చెవులో పువ్వు పెట్టుకుంటాను, నేను వెళ్తాను. మా వీధిలో మళ్ళీ వెనక్కి వచ్చాక చూడరా ఎంత బాగా కుంకుమ పెట్టుకొని ఉదయాన్నే మరి ఫ్లవర్ పెట్టుకొని పూజకి వెళ్ళేసి గుడికి వెళ్ళేసి వచ్చాడు అని అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేవాళ్ళం. కానీ ఆయన పరిస్థితి హృదయంలో రోత హృదయం, రోత జీవితం. ఆయన నమ్ముకున్నాక చెప్తున్నాడు, నేను వెళ్ళేది ఎందుకంటే కామ క్రోధముతో అమ్మాయిలను చూడడానికి నేను వెళ్ళేవాడు. కానీ ప్రజలు మాత్రము పై ఆకారాన్ని బట్టి నేను భక్తుడిని, నేను నిజమైన భక్తుడిని అని అనుకుంటున్నారు. ఇది ప్రపంచం అంటే. మరి ఈ ఆయన నమ్ముకున్న సాక్ష్యంలో వీడియోలో చెప్తున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, మరి ఆయనకు ఒక ప్రశ్న వచ్చిందంట. నేను హనుమాని భక్తుని కదా, ఆ హనుమాన్ రూపంలో ఉన్న ఆ కోతి రూపం ఏదైతే ఉందో ఆ రూపములో నాకు ఒక కుమారుడు పుడితే, నా కడుపులో ఒక కుమారుడు పుడితే, ఒక కుమార్తె కనపడితే నేను దాన్ని అంగీకరిస్తానా? అది కూడా చెప్తా, అంగీకరిస్తానా నేను అని ఆవిడ మరి ఆయన ప్రశ్నించుకున్నాడండి. ఆయన ఆ ప్రశ్న ఏం చేశాడు, తగిలింది. ఇంటికి వచ్చి ప్రశ్నించుకుంది ఎలాగిది అని. సో అలాగ దేవుడు ఒక స్టేటస్ ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక స్టేటస్లో ఒక ఆవిడ పెట్టింది, ఆ హనుమాను రూపంలో పుట్టిన ఆ ఒక బిడ్డని చెత్తకుండి దగ్గర పడేశారు. అది చూసి మరి ఆమె కలవరించిపోయి దేవుని ద్వారా పట్టబడి, ఇది నిజమే కదా, ఎందుకు మరి నేనే నా ప్రాణానికి ప్రాణమైన దేవుణ్ణి ప్రేమించే దేవుడు అని అనుకుంటావా అని, ఎందుకు ఆ రూపంలో నాకు పుడతాడు అని ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా నాకు కష్టం ఉందే, మరి నేను ఎట్లా స్వీకరిస్తాను? నిజంగా భాగ్యంగా ప్రివిలేజ్గా భావించాలి కదా అని ఆమె ప్రశ్నించి గొప్పగా ఆమెని రక్షించుకున్నాడు. మరి దేవుడు నాతో వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 30:17, నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇది యెహోవా వాక్కు. మరి ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మా అమ్మ ఎలా పట్టబడింది ఆమె సాక్ష్యం చెప్పుకుంటుంది. మరి మా నాన్న ఎలాగా పాటల ద్వారా, మరి నా స్వస్థత, శరీరానికి స్వస్థత జరగకముందే గాస్పెల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ పవర్, సువార్తలో శక్తి ఉంది. నశించుచున్న వారి కంట క్రీస్తు శిలువ ఏమైందంట, వెర్రితనముగా ఉంది. రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి అయి ఉన్నది. మరి అలాగా నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది కాబట్టి మరి ఈరోజు దేవుడు ఆయన గొప్ప సంకల్పంలో మేమున్నాము, మా కుటుంబం ఉంది. ఆ వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు దర్శిస్తూ వచ్చాడు. మరి ఆ వాక్యము నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయము. మరణ పడక మీద ఉన్న వాళ్ళతో ఆ మాట మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకరోజు ఒక పాస్టర్ గారు అమ్మ వాగ్దానం ఇస్తారు అంటే నేను వెళ్ళాను 2020లో వాగ్దానం తీసుకోవడానికి. తీసుకుంటే ఇక్కడ ఒక టేబుల్ మీద ఇలాగనే ఇంత ఎత్తు వాగ్దానాలు పెట్టారు, కవర్ చేశారు, ఇట్లా స్కార్ఫ్తో కవర్ చేస్తే నాకు అసలు వాగ్దానం అంటే ఏంటో తెలియదు. అప్పుడు నేను క్రీస్తులో కొత్త, ఏమీ తెలియదు. కానీ దీని ద్వారా నీతో మాట్లాడతాడు దేవుడు అనేది మాత్రం తెలుసు. ఇలాగ నేను సాష్టాంగ నమస్కారం చేసి, దేవా నాలో ఇంకా రోతమై నీకు నచ్చనిది ఏందుందో చెప్పయ్యా అని ప్రార్థించినాను. తీసుకుంటే నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నా ప్రాణము తెప్పరిల్లింది. అంటే దేవుడు ఏదో బాగు చేసేస్తాడు ఆ సమయంలో నేను ఎగిరిపోతాను అని కాదు, కానీ ఇంత సూటిగా మాట్లాడతాడా? అసలు ఈ గ్రంథంలో స్వస్థత గురించి ఉంటుందా? అసలు ఇలా కూడా మాట్లాడతారా?
నేను చదివే సహస్రనామాల్లో ఎక్కడ కూడా నేనేదో చదవడమే కానీ కంఠస్థం నాతో ఎప్పుడు మాట్లాడినట్లుగా నేను అనుభవించలేదు. మరి ఆ టైంలో దేవా ఈ మాటలు చాలయ్యా, నువ్వు ఎప్పుడన్నా నన్ను బాగు చేయి అని ఏడ్చుకుంటా మా హస్బెండ్కి పెట్టి, ఒక వాగ్దానానికి చూస్తే ఏ వాగ్దానమో పొందం లేదు, అన్నీ వేరు వేరు ఉన్నాయి. మరి మా హస్బెండ్కి పిక్చర్ పెట్టాను. అప్పుడే మా హస్బెండ్, నేను చెప్పాను కదా శుభ, వెళ్ళొద్దు, ఆ నాగులు పాములు పోయొద్దు, పాలు పోయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, నేను చెప్పాను కదా. మరి ఆంధ్రాలు కట్టించుకోవద్దు, మా అమ్మ మాట వినొద్దు అని చెప్తున్నాను కదా, నువ్వు వినట్లేదు అని మా హస్బెండ్ కూడా అంటున్నాడు. మరి ఆ సమయంలో దేవుడు నన్ను పట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన మహాసంకల్ప కృపలో దేవుడు రక్షిస్తున్నాం. ఆ సమయంలో మా అమ్మ, మా చెల్లి, మా నాన్న అంతలోపే రక్షణ పొందారు. సో అప్పుడు మేము కుటుంబ ప్రార్థన ఎలాంటిది అంటే ఇంటికి ఒక ప్రాకారం లాంటిది. ఇది లేకపోతే ఎన్ని గోడలున్నా వ్యర్థమే. ఇది లేకుండా ఎంత చెత్త వస్తుంది మన ఇంట్లోకి మీకే తెలుసు. అలాంటిది కుటుంబ ప్రార్థన. మరి కుటుంబంగా ప్రార్థించినప్పుడు బలిపీఠము అక్కడే అన్నమాట. మనం ఎక్కడ ఉంటామో అక్కడే బలిపీఠం కట్టబడుతుంది. మరి ప్రార్థించినప్పుడు మేము ముగ్గురము, మా నాన్న, మేమందరము కుటుంబ ప్రార్థన, దేవుడు మమ్మల్ని ఆదరించడము, మాట్లాడము, ఎంకరేజ్ చేయడము. ఆ తర్వాత ఇద్దరు దైవ సేవకుల్ని, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ని ఇద్దరిని ఏర్పరచుకొని ఒకరి ద్వారా నాకు పరిచయం చేసి, వాళ్ళు పరిచయమై ఒక నెలే సుశీల ఆంటీ లాగా ఉంటారు ఆవిడ. ఆంటీ నాకు కాల్ చేసి నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ వచ్చేది. ఒక నెల తర్వాత నాతో ఒక మాట మాట్లాడింది, సుభాష్ని నువ్వు సిఎంసి వేలూరుకి వెళ్ళు అని. ఎందుకంటే నేను సిఎంసి వేలూరుకి వెళ్తే మళ్ళీ నేను నెల అక్కడికి వెళ్ళాలంటే నాకు ఎక్కడ సాధ్యమవుతుంది? హైదరాబాద్ నుంచి వేరే స్టేట్కి. వద్దులే అంటే నేను ఇక్కడే చూపించుకుంటా, నాకు ఇక్కడే కన్వీనియంట్ ఉంది అని. లేదు నువ్వు వెళ్ళు. 9 మందికి ఎలాగైతే దేవుడు దారిలో వెళ్తున్నప్పుడు కుష్టి రోగులని స్వస్థపరిచాడో, నువ్వు అంత గొప్ప కార్యం చూస్తావు, నువ్వు వెళ్ళు అని ఆవిడ నన్ను ఎంకరేజ్ చేసింది. ఎలా అంటే వెళ్ళేది, నాకు నా భర్త అమెరికాలో ఉన్నాడు, మా మరిది రాలేడు, చిన్నపిల్లలు, 3-4 రోజులు ఉండాలంటున్నావు అంటే మేమే వస్తాం, నేను నా హస్బెండ్ వస్తాం, నేను తీసుకెళ్తాను అని కరోనాలో 2020 ఏప్రిల్ కరోనాలో దేవుడి మహాకృపను బట్టే, దేవుడి మాటను బట్టే వాళ్ళు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు కరోనాలో బయటికి రావడం అంటే అది మాట, అది చిన్న కార్యమా కాదు. మా అమ్మ మా నాన్న ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుణ్ణి రుచి చూస్తున్నారు, ఇంకా రుచి చూశారు వాళ్ళ ద్వారా. ఎందుకంటే మా అన్నదమ్ములు రాలేదు, పెదనాన్న కొడుకులు, పెద్దమ్మ కొడుకులు ఎవ్వరు ముందుకు రాలేదు నన్ను తీసుకెళ్ళడానికి. కానీ ఎవరు వచ్చారు? దేవుని బిడ్డలు వచ్చారు. నన్ను అడుగుతున్నాడు, సుభాష్ని కులమనో మతమనో డబ్బులనో గర్వంగా ఉన్నావే, ఈరోజు ఎవరు వస్తున్నారు? కనీసం నీ భర్త వచ్చి చూపించాలన్నా కూడా నా ఇష్టము, నా చిత్తము, నా అనుమతి లేకోకుండా ఎవరైనా వస్తున్నారా? రావాలనే ఉంది ఆయనకి, కానీ ఆ దేశం నుంచి రాలేకపోతున్నాడు. 3 నెలలు వచ్చాడు, చూపించాడు, మా అమ్మ దగ్గర చెల్లి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. ఉండలేడు, వెళ్ళలేడు, అట్లాంటి పరిస్థితి ఆయన. అది చేస్తేనే మాకు పూట గడుస్తుంది, తినగలుగుతాం, వెళ్ళాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో ఆంటీ అంకుల్ నాతో వచ్చి 3 రోజులు నన్ను చూపించి అక్కడ ఉన్నారు. అప్పుడు మా అమ్మ మా నాన్న భయపడ్డారు. ముక్కు మొహం తెలియదు, వీళ్ళతో ఎలా పంపించాలి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు అసలు, ఏమో నీ దగ్గర నుంచి అంటే వాళ్ళకి మన దగ్గర ఏదో దోచుకోవడానికి లేదు, కానీ ఎందుకంటే అది అన్యూజువల్ కదా, అంటే అది జరగదు ప్రపంచంలో. అది ఎప్పుడు కూడా ఒకరి నుంచి ఏది ఆశించుకోకుండా లేకోకుండా 3 రోజులు రావడం అనేది కరోనాలో, అది కూడా 75 years ఏజ్, ఎలా వస్తారు? దేవుడు కేవలం మాట. అందుకే అంటున్నాడు దేవుడు, సుభాష్ని నా దూతలు, నా బిడ్డలు ఆ పక్క ఈ పక్క కూర్చొని పంపిస్తున్నా చూడు అని. కరోనాలో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో కూడా
దేవుడు నన్ను ఎర్ర సముద్రము ఎలాగైతే చేసి తీసుకెళ్ళాడో అలా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్తే డాక్టర్స్, అమ్మ నువ్వు ఈ ఇంజెక్షన్ వేసుకున్నావు, ఇది చాలా సివియర్ కాంప్లికేటెడ్ ఇంజెక్షన్, ఇది వేసుకుంటే నీకు టీబీ కాయలా వస్తుంది, అట్లాంటి ఇంజెక్షన్ నువ్వు వేసుకున్నావు, ఇది టెస్ట్ చేయించాలి, నీకు టీబీ కాయలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ అన్ని పాత రిపోర్ట్స్ కాదు కానీ మేము మళ్ళీ రిపోర్ట్స్ తీవాలని సిఎంసి వెల్లూరులో అన్నారు. అవన్నీ తీశారు, టీబీ కాయలా ఏం లేదు. సెకండ్ రోజు వెళ్తే రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి నావి రూమటైడ్ ఆర్థరైటిస్. దాంట్లో ఏమని వచ్చిందంటే నీకు ఏ రూమటైడ్ ఆర్థరైటిస్ లేదని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయి. వస్తానే నేను చేపట్టుకొని డాక్టర్ని ఏడుస్తున్నాను, పడిపోతున్నాను. ఆయన ఎందుకు ఆ హాస్పిటల్కే తీసుకెళ్ళాడు? ఎందుకు రుమటైడ్ ఇక్కడ నల్లకుంటలో నేను చూపించుకునే డాక్టర్ గుప్తా దగ్గర ఎందుకు రివీల్ చేయలేదు రిపోర్ట్స్? అన్నీ మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ హాస్పిటల్ పునరుద్ధానం, ఆ ఫౌండేషనే జరిగిండేది క్రీస్తు ప్రభువు సంకల్పంలో. యేసుక్రీస్తు ప్రభువు ఆత్మ, జీవం, ప్రతి ఒక్కటి మాట. మరి అక్కడ ఎంతో మంది ఆడ కట్టించిన వారు ఎవరినైతే వాడుకున్నాడో దేవుడు, ఒక అమెరికన్ లేడీ, మరి ఆమెను దేవుడు వాడుకున్నాడు అక్కడ. అప్పటి నుంచి ఇంకా ముందుకి ఇప్పుడన్నా మారింది. ముందు స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ అక్కడ ప్రతి పేషెంట్, ప్రతి డాక్టరు ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు, ప్రార్థనతో ఎండ్ చేస్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆత్మీయమైన ఆహారమే. మరి సైన్స్, మెడికల్ దాంతో పాటు ముఖ్యంగా వాళ్ళకి ఆత్మీయమైన ఆహారంతో వాళ్ళు ఎంతోమంది సజీవులుగా బతికొచ్చారు హాస్పిటల్ నుంచి. అందుకని ఆ డాక్టర్ పేరు కూడా జాన్ మాథ్యూ. డాక్టర్తో తీసుకోవడానికి కూడా అపాయింట్మెంట్ దేవుడు సహాయం చేశాడు. అలాగ నేను ఇంటికి వచ్చి ఒక్క అడుగు వేస్తూ ఒక యాపిల్ పీస్, ఒక ఆరెంజ్ పీస్, అంతవరకు కూడా కాన్స్టిపేషన్, తినలేను, అన్ని లిక్విడ్స్, గంజితో బ్రతుకుతాను. ఏమైనా ఆ రోజు తిన్నానంటే కడుపంతా ఊదిపోతుంది, కాన్స్టిపేషను, నొప్పులు తట్టుకునే కాదు. అలాంటి పరిస్థితుల్లో టాయిలెట్ రాక ఎనిమా పెట్టుకొని తీసేసుకున్నాను చాలా రోజులు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నదాన్ని దేవుడు ఇంటికి వచ్చాక మరి ఒక్క యాపిల్ పీస్, ఒక్క ఆరెంజ్ పీస్, ఒక్క క్యాష్యూ నట్, ఆల్మండ్, ఇట్లా నట్స్ కూడా స్టార్ట్ చేస్తూ అలాగ దేవుడు ఎంత గొప్ప కృప అంటే ఈరోజు మరి అమెరికాలో 100 మందికి కానీ వండి పెట్టడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. అలాంటి మరి దేవుని వాగ్దానము, దేవుని మాటలు, దేవుడు నా జీవితంలో చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పరలోకము మన హృదయంలోనే ఉంది, ఎక్కడా లేదు. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. సమరయ స్త్రీతో చెప్తాడు, దేవుని రాజ్యం ఇద్దో నీ మధ్యలో, నీ ముందరే ఉంది, అది నేనే అని అంటాడు. మరి ఏ నాటి నుంచి నేను రక్షణ పొందినాను, ఈనాటి వరకు కూడా పరలోక రాజ్యాన్ని నా హృదయంలో నేను అనుభవిస్తున్నాను. ఏదో నాకు ఆయన శరీరానికి స్వస్థత పరిచాడు అని కాదు, కానీ మొట్టమొదటిగా నా హృదయానికి స్వస్థపరిచాడు. నా హృదయంలో ఆయన ఎవరు, నేను ఎంత పాపిష్ఠురాల్ని, ఎంత పాత జీవితాన్ని, నేను ఈ లోకంలో ఉన్నదాన్ని సమస్తాన్ని ప్రేమిస్తూ ఇదే నా శాశ్వతమని, ఇదే నా లోకమని పరిగెడుతున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, పరిగెడుతున్నాను. ఏమి సంతోషం కోసం వెతుకుతున్నాను. సినిమాల్లో సంతోషము, షికారులో సంతోషము, పేరు ప్రతిష్టలో సంతోషం, పేమెంట్ వస్తే చెక్ వస్తే మంత్లీ దాంట్లో సంతోషం. ఏ దాంట్లో సంతోషం వెతుక్కుందామన్నా ఇంకా మళ్ళీ వేరే ఏదో కొరత. ఆ కొరత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే నా కొరత. మరి రక్షణ అంటే ఏంటి అంటే ఆయనే నా రక్షణ, ఆయన నా జీవితంలోకి రావడమే రక్షణ. మరి అంత గొప్పగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎవరు అసలు ఈ లోకంలో, నీకు బంగారం ఉంది, వెండి ఉంది, ఈరోజు డబ్బులుంటే నీకు మందులు కొనుక్కోవచ్చు కానీ ఆరోగ్యం కొనుక్కోగలవా అని ప్రశ్నించాడు. ప్రతి ఒక్కటి దేవా, నేను పాపిష్ట్రాల్ని, గర్విష్ట్రాల్ని, నన్ను క్షమించు,
ఈరోజు కనీసం నా తల్లి రావాలంటే కూడా ఏదో కరోనాలో మా నాన్నని చూసొద్దామని వెళ్ళింది, అక్కడ స్టక్ అయిపోయింది. మళ్ళీ తిరిగి రావాలంటే కూడా ఆయన అనుమతి ఉండాల. ఇక్కడి నుంచి ఇక్కడికి, హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి ఆమె సేవ చేస్తుండే. మా చెల్లి ఆఫీస్ వర్క్ నాకు చూసుకుంటా, మా అమ్మ వచ్చిండే కొద్ది రోజులు, వారానికి వస్తానని వెళ్ళింది, అక్కడ స్టక్ అయిపోయింది. సో ఇలాగ సమస్తంలోనూ దేవుడు, అవును నువ్వు లేకోకుండా నాకు ఏమున్నా అది పెంటతో సమానమే, నువ్వు లేని జీవితము వ్యర్థమే అని దేవుడు నాతో మాట్లాడుతూ చూపిస్తూ, మరి దేవుడికి నేను దేవుడు మహాకృపను బట్టి నన్ను మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ సిఎంసి వేలూరు నుంచి, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాము. ఆంటీ అంకుల్ నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థత పరిచింది, సమాధానం గలదానివై వెళ్ళుము అని అంటాడు. అప్పుడు నేను అన్నాడు, దేవా నా విశ్వాసం కాదయ్యా, ఇది నీ విశ్వాసం. నా విశ్వాసాన్ని ఆయన కాపాడుతున్నా, ఆయన ఇచ్చి ఆయన కనపరుస్తూ, నేను ఎవరు ఏమై ఉన్నాను ఆయన కనపరచకపోతే మన వల్ల కాదు. నేను ఇంత చీకట్లో ఉన్నా, ఇంతగా కూరుకుపోయినాను, ఆయన నన్ను కనపరుచుకున్నాడు కాబట్టే ఆయన ఏమై ఉన్నాడు, నా రాజని, నా దేవుడని, నా సృష్టికర్తని నేను ఎరగడానికి నాకు సహాయం చేశాడు. ఈరోజు నేను ఏ దేశంలో ఉన్నానో దాన్ని బట్టి కాదు, కానీ నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అనే దాన్ని బట్టి మాత్రమే ఈరోజు నేను నాకు సంతోషంగా ఉన్నాను. కీర్తనల 34వ అధ్యాయం చదువుకొని నేను ముగించేస్తాను కొన్ని మాటలు. కీర్తనల 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండెను, వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలనై ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి మీకు యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడైనా ఉన్నాడు, బ్రతుక గోరవాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరవ ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుని మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులు సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధముగా ఎంచబడదు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చి వారిలో ఎవ్వరును అపరాధులుగా ఎంచబడరు. చూడండి, ప్రతి ఒక్క మాటలోనూ ఈ సాక్ష్యం ఎంతగా, ఈ సాక్ష్యానికి
ఈ వాక్యంలో ఉన్న ప్రతి మాటకి ఎంత కనెక్ట్ అయింది. అసలు మేము అమెరికా దేశానికి వెళ్ళడానికి ఒక ఉద్దేశం కలిగి ఉంది. అక్కడ అగ్ని ప్రమాదం రావడం ఆయన ఉద్దేశమైంది. అక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడ తీసుకురావడం ఒక ఉద్దేశమైంది. అక్కడ ఒక స్కూల్లో చేర్పించడం. ఆ రోజు యాక్చువల్గా ఆ పాస్టర్ వైఫ్ అక్కడ ఉండదంట. ఆవిడ రాదు అక్కడ వర్క్ చేయడానికి. వేరే టీచర్లు లేకపోతే సబ్స్టిట్యూట్ టీచర్గా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి వర్క్ చేస్తాను, జస్ట్ హెల్ప్ చేయడానికి ఆ రోజు వచ్చింది. ఆమె హెల్ప్ చేయడానికి వచ్చిన ఆవిడ నాకు పరిచయం కావడం ఏంది, పరిచయం అయిన ఆవిడ నాతో స్నేహం చేయడం ఏంది, వాళ్ళ ద్వారా మాకు 2 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థించడం ఏంది. దాని తర్వాత 3 నెలల కోసం అని మేము ఈ ఇండియాకి రావడానికి ప్రయత్నిస్తే దేవుడు 3 సంవత్సరాలు ఇక్కడ ఉంచాడు. ఇక్కడ ఉన్నప్పుడు నా తల్లి, చెల్లి, అమ్మ, నాన్న అందరూ రక్షణ పొందడం ఏంది. ఇది అసలు ఒక మనిషి చేసే పనేనా ఇది? కేవలం దేవుడు మాత్రమే చేయగలరు. మరి అందుకే ఈ దేవుడిని నేను ఎరిగి ఉన్నందుకు దేవుడు మాట్లాడుతున్నాడు నాతో. నా జీవితంలో నేను చేస్తున్న నా హృదయంలో ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. మరి ఆయన నోట నేను ఈరోజు రక్షణ పొందినాను, ఆయన రక్షించుకున్నాడు. కేవలం ఆయన నన్ను నాకు రివీల్ చేసుకుంటేనే నేను ఆయన తెలుసుకోగలిగాను. కళ్ళుండి గుడ్డిదాన్ని, చెవులుండి చెవిటిదాన్ని. మరి ఆయన రక్షించుకున్నాడు. ఈరోజు మనందరినీ రక్షించుకున్నాడు. మనం ఏం తీర్మానం చేసుకోవాలి? ఈ తీర్మానం ఏమనాలట? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించి. ఎలాగ సన్నతిస్తాం? మన సొంత శక్తితోనా? కాదు. సొంత బలంతోనా? కాదు. కేవలం ఆయన. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. చదవండి ఎవరైనా. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ సత్క్రియను ఎవరు ఆరంభించారు? ఆయనే ఆరంభించాడు. నీ హృదయంలో, నా హృదయంలో. దాన్ని ఆఖరి వరకు నువ్వు కొనసాగించుకో సుభాషిని, నువ్వు కొనసాగించుకో హారిక అని చెప్పట్లే. ఎవరు కొనసాగిస్తారో ఆయన కొనసాగిస్తారు. కానీ మనం ఏం చేయాలా? ఆయనతో కంటిన్యూగా మనం చేతులు కలపాలి, చేలో చేవేయాల, నడవాల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విధేయురాలుగా ఉంటే, ఆయనకి విధేయతగా ఉంటే నా జీవితంలో నేను ఎన్ని గొప్ప కార్యాలు. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోషేతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట యెహోషువతో మాట్లాడతాడు. నీకు మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు. కుడికి కానీ ఎడమ కానీ తిరగద్దు. జీవ గ్రంథాన్ని నిత్యము చదువు. నువ్వు ఎంతగా ప్రాస్పర్ అవుతావు, ఎంతగా ఫలిస్తావు. ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నువ్వు వెళ్ళే ప్రతి చోటికి నేను వస్తానని ఈ మాటల ద్వారా మాట్లాడినప్పుడు, విధేయత నా జీవితంలో ప్రాక్టికల్గా నేను చూపించినప్పుడు, నా మాటలో కావచ్చు, నా చేతిలో వచ్చి ఒక మాట అంటాడు ఇక్కడ, నీతిమంతుగా ఎలాగ మనము ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవై ఉండదంట. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. అసలు భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవడమే భయభక్తి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఆ వాక్యం ఎక్కడుంది? సామెతలు 13వ అధ్యాయం తీయండి. సామెతలు 8వ అధ్యాయం అనుకుంటా, 8-13 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే, నేను ఎలా చదువుతానంటే, నేను ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడి దగ్గర, ఓహో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే, చెడుతనాన్ని అసహించుకొనుట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అసలు ఏంటిది ప్రభువా భయభక్తులు అంటే? నేను అడిగాను, భయభక్తులు అంటే ఆ క్వాలిటీస్ నాలో ఉన్నాయా? అసలు ఏంటి ఆ క్వాలిటీస్ ఉన్న మనిషి ఎలా ఉంటాడు? అసలు ఏంటి భయభక్తులు అంటే? ఇశ్రాయేలు వాళ్ళు అప్పుడు
ఓల్డ్ టెస్టిమెంట్లో మనం పాత నిబంధనలో చూస్తే వాళ్ళ భయభక్తులు ఎలాంటివంటే ఒక ఉరుము వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, థండర్స్టార్మ్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మాత్రమే వాళ్ళ భయభక్తులు. జస్ట్ ఆ సౌండ్ని బట్టి అమ్మో దేవుడు ఇలా చేస్తాడు, మమ్మల్ని అలా చేస్తాడు. ఆ భయభక్తులు అనేటివి సౌండ్స్ని బట్టి కాదు, అసలు ఏంటి కొత్త నిబంధన బట్టి భయభక్తులు అంటే అని అవి ఉన్నాయా లేదా నన్ను నేను పరీక్షించుకోవాలన్నప్పుడు దేవుడు వాక్యానుసారంగా నాకు ఈ వాక్యం చూపించాడు. చెడుతనాన్ని అసహించుకోవడం, పాపాన్ని అసహించడమే నిజమైన భయభక్తి అంటున్నాడు. అసలు ప్రభువు నాలో ఉన్నాడా, పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తున్నాడా అంటే మొట్టమొదటిగా నేను గుర్తించిండేది ఏంటంటే పాపాన్ని కన్విక్షన్. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు చేస్తున్న తప్పుని గద్దిస్తాడు. గద్దించినప్పుడు నువ్వు ఆయన స్వరం వినగలుగుతావు, వినగలిగి ఆయనకి విధేయత చూపిస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్ మన జీవితంలో పాపం అనేది ఒప్పింపజేస్తాడు. అందుకే అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో ఏమంటాడంటే, అక్కడ ఎలాగైతే ఇశ్రాయేలు వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకున్నారో మీరు అలాగా కఠినం చేసుకోకుండా గద్దించినప్పుడు ఆయనకి లోబడండి. నిజమైన భయభక్తులు అంటే ఉరుములు మెరుపులు వచ్చి అప్పటికప్పుడు ఆగిపోయేది కాదు, లేదా ఎమోషనల్ అయిపోయి మనం ఏడ్చేసి ఇంటికి పోతానే మళ్ళీ మర్చిపోయేది కాదు. అది అవసరం లేదు నాకు. సాక్ష్యాలు వింటాం, వాక్యం వింటాము, లేదంటే ఎవరైనా బాధపడుతుంటే ఏడ్చేస్తాము. అది కాదు నిజమైన భక్తి. ఎస్, ఏడవడం మంచిదే, కానీ నిజంగా నీ ఆ ఏడుపు హృదయంలో నుంచి వచ్చిందా, లేదంటే అప్పటికప్పుడు వచ్చిందా, ఏదో నీ శరీరంగా వచ్చిందా అనేది ఎలా తెలుస్తుందంటే ఇంటికి వెళ్ళి నువ్వు మళ్ళీ దేవుడంటే భయం, ఆయనతో సంబంధం, నా భర్తతో నేను గొడవ పడినప్పుడు, పక్కింటి వాళ్ళతో గొడవ పడినప్పుడు, తీర్పు తీర్చినప్పుడు, చూసినప్పుడు అమ్మో నాలో ఉన్న నా తండ్రికి అవి ఇష్టం లేదు. ఏమనుంది వాక్యము? 1 పేతురు 1:14. ఎలాంటి పరిశుద్ధత? బట్టలు వేసుకునే విషయంలో పరిశుద్ధత, కులం విషయంలో పరిశుద్ధత, కులం అని చెప్పుకోవడానికి గ్రేట్, నేను ఈ కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పుకోవడానికి, అది ఆ పరిశుద్ధత అంటే? అది కాదు పరిశుద్ధత అంటే. ఎలాంటిది పరిశుద్ధత? నీ హృదయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తండ్రి ఉన్నాడు, ఇది నాది కాదు ఈ శరీరము, నీ దేహమే దేవాలయం అంటున్నాడు. ఈ శరీరంలో ఆయన ఉన్నాడు కాబట్టి నేను జీవించేది ఆయన సొత్తు అయినా నేను ఇంకా పాత జీవితం నేను జీవించకూడదు. ఆయనతో సంబంధం, ఆయనతో రిలేషను, ఆయన సన్నిధిని కోల్పోకూడదు, ఆయన ఆత్మని కోల్పోకూడదు. ఇది అన్నమాట మన ప్రేమ, మన ఆయన మీద నిజమైన ప్రేమ. ఏది అసలు ఈ గ్రంథం అంతట్లో ఒక మాటలో చెప్పను. ఒక మనిషి వచ్చి అడిగితే ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు? నన్ను వల్లే నా పొరుగువాన్ని ప్రేమించు అనే మాటకి ఈక్వల్గా ఏమంటాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే, మరి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలి. దానికి ఈక్వల్ అయిన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ ఒక్కదాంతోనే సమస్తము బైబిల్ అంతా కంప్లీట్ అవుతుంది అంటాడు. నువ్వు బైబిల్ అంతా ఎంతన్నా కంఠస్థం చెయ్యి. ఇప్పుడు మొట్టమొదటి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించమంటున్నాడు. మనం ప్రేమిస్తున్నామా? నువ్వు సెకండ్ది చేసినప్పుడే ఫస్ట్ది నువ్వు చేసినట్లు. సెకండ్ది చేస్తున్నావా? నన్ను వల్లే నా పొరుగువాన్ని. ఎవరైనా నా భర్త అలాగా మాట్లాడా, నేను కూడా అంతే కదా, నేను కూడా చాలా బలహీనరాలని, నేను కూడా ఫలానా విషయంలో బలహీనరాలని. యథార్థంగా మనల్ని మనం పరీక్షించుకోవడం, ఆయన సన్నిధిలో అవును అని ఒప్పుకోవడం. నువ్వు ఎంత చదువు, ఎంత వెళ్ళు, ఇంటికి వెళ్ళి దేవుడికి లోబడకపోతే నువ్వు విజయవంతమైన జీవితం జీవించలేవు, పడిపోతా అంటావు. అందుకని నా జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్పేది, మీరు లోబడండి, ఆయన కోసం లోబడండి. ఆయన నువ్వు లోబడినావనుకో, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. ఓన్లీ మెటీరియల్ కాదు, ప్రతి ఒక్కటి మెటీరియల్ అవసరమైతే ఇస్తాడు. నీవు అడిగినవన్నీ ఇడు, నీకేం అవసరమో ఆయనకు తెలుసు. కానీ ఆయన నమ్మాలి, ఆయన విశ్వాసంతో మనము ఆరాధించాలి. లాస్ట్గా నేను 2 తిమోతి 2వ అధ్యాయము, పౌలు తిమోతికి ఏం చెప్తాడు చూద్దాం.
2 తిమోతి 2వ అధ్యాయము 1 మాట చెప్తాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, నేను మొదటి పత్రిక చదువుతున్నా, 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇక్కడ నాకు నచ్చినది ఏంటంటే నమ్మకత్వం. దేవుడి దగ్గర ప్రతి ఒక్కరూ ప్రభువా 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 అనే వాళ్ళందరూ కూడా నా బిడ్డలు కాదు అంటున్నాడు. ఎందుకు నా ప్రభువా ప్రభువా అంటున్నావు? నా మాట వినకుండా నువ్వు ప్రభువా అంటే దేవుడు మన మాట వినడు. వింటాడు, ఆయన చోడు కాదు, కానీ ఆలకించు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నమ్మకస్తులు కావాలంట ఈ లోకంలో. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుడిని నమ్ముకున్న బిడ్డ మరి క్రైస్తవుడు కాదు, కానీ ఎవరు నమ్మకంగా దేవుడి కోసం నమ్మకంగా జీవించడానికి నా జీవితంలో మరి దేవుడు సహాయం చేయమని కోరమని నేను ఎంతగానో ప్రాధేయపడతాను. ఎందుకంటే నా బలంతో నా శక్తితో ఇది కాదు. ఆయన నీతిని రాజ్యాన్ని ఎతికినప్పుడు సమస్తము నీ వెనకలు వస్తాయి. నువ్వు ఏ దాని వెనకలో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏమి ఇష్టమో అది నాకు ఇష్టం కాదు, ఆయనకి ఏది ఇష్టం లేదో నాకు ఏది అసహ్యమో అది నేను అసహించుకోవాలి. ఆయన ప్రతి ఒక్కటి కూడా, నువ్వు చదువుకోలేదా, వాక్యం తెలీదా, ఖచ్చితంగా దేవుడు నీ హృదయంతో మాట్లాడతాడు. హృదయంలో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోక పాపాలని, తీర్పులని, మరి ప్రతి ఒక్కటి దాన్ని ఒప్పింపజేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మరి నా జీవితంలో ఎలాగైతే నమ్మకస్తుడికి అప్పచెప్పంటున్నాడు పౌలు, తిమోతికి చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉండాలంట? క్రీస్తు యేసునందు కృపచేత అంటున్నాడు. ఎవరి కృపచేత, ఎవరి బలంతోనో కాదు, కానీ క్రీస్తు కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులు మౌనంగా ఉండకూడదు. నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, సుభాష్నికి స్వస్థత జరిగింది కాబట్టి సుభాష్ని మాత్రమే సాక్ష్యం అని కాదు, ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది. నేను ఈ సియాటర్లో ఒక అమ్మాయితో మాట్లాడుతూ, ఆమె తాతలు ముత్తాతల నుంచి దేవుని నమ్ముకున్నారు. మరి ఆమె యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంది. ఈరోజు అడిగితే ఏమంటుందంటే, నాకు సాక్ష్యం లేదు, యేసుక్రీస్తు ప్రభు బిడ్డే, దేవుణ్ణి ఎంతగానో సేవ చేస్తున్నామే, నీ సాక్ష్యం ఏంటి అంటే, నాకు నీలాగా సాక్ష్యం లేదంట. అసలు సాక్ష్యం అంటే తెలియదు చాలా మందికి. సాక్ష్యం అంటే క్రీస్తుని ఎరగడమే సాక్ష్యం. స్వస్థతలు ఎన్నో మరి అద్భుతాలు జరిగితే కాదు సాక్ష్యం. క్రీస్తుని జీవితంలోకి రావడమే సాక్ష్యం, ఆయనే సాక్ష్యం. అయ్యయ్యో, ఇంతగా నా వీళ్ళు సాక్ష్యం అంటే అర్థం తెలియదు. సో నేను అనుకున్నాను ఇలాంటి వాళ్ళ కోసం ప్రార్థన. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అనేకులు ఎదుట సాక్షిగా ఉండను. నేను చెప్పినవన్నీ కూడా ఇతరులకి బోధించు, షేర్ చేసు. అందుకని మీ అందరు నేను ఎంకరేజ్ చేసేదంటే, ప్రతి ఒక్కటి, చిన్నది పెద్దది, ప్రతి ఒక్కటి నా జీవితంలో మా అమ్మని, మా చెల్లెల్ని, మా నాన్నని నేను చూసి ఎంతో నేర్చుకున్నాను. ఎంతో వాళ్ళు, నేను ఇక్కడ అడుగు పెట్టే ప్రతి క్షణము నుంచి కూడా వాళ్ళు దేవుడికి ఎంతగా ఆధారపడుతున్నారు, ఎంతగా డిపెండ్ అవుతున్నారు, వాళ్ళ జీవితంలో సజీవంగా చూడగలిగే భాగ్యం నాకు ఇచ్చాడు. అంతగా ఆధారపడటం నాకు కూడా నేర్పించు ప్రభువా. చిన్నపిల్లల్లాగా మా అమ్మ నాన్నలకి చదువు రాదు, దిగితే ఐరన్ చేయడానికి ప్రార్థన అంటుంది మా అమ్మ, వంట చేస్తే ప్రార్థన, బయటికి కదిలితే ప్రార్థన, ప్రతి ఒక్కడికి ప్రార్థనలో శక్తి ఉంది. ఎందుకంటే ప్రార్థన వినేవాడిలో శక్తి ఉంది. ప్రార్థన వినేవాడు సజీవుడు కనుక ప్రార్థన శక్తి కలిగినది. అందుకే ప్రార్థించినప్పుడు మనల్ని ప్రార్థన జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఆకాశమందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, నా మాటలు
తక్కువగా ఉండాలని ప్రసంగి గ్రంథంలో చెప్తుంది. ప్రార్థన నీకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నా అంతకు నేను బ్రతకలేను, నాకు పైన వాడు ఉన్నాడు, నన్ను సృష్టించిన వాడు, ఆయన సహాయం నాకు ఎప్పుడు కావాలి. ప్రార్థన నీకు అది జ్ఞాపకం చేస్తుంది, ప్రార్థన తగ్గింపునిస్తుంది, ప్రార్థన ఆధారపడే విధానం తెలియజేస్తుంది. ప్రార్థించినప్పుడు ఆయన ఎంతగానో నువ్వు రుచి చూడగలుగుతావు నీ జీవితంలో. మరి ఇలాంటి లోకంలో ప్రతి ఒక్కరూ చాలా మంది క్రైస్తవులు, కానీ దేవుడు నమ్మకస్తుల్ని కోరుకుంటాడు, నమ్మకస్తుల్ని ఎదుగుతున్నాడు. నమ్మకస్తులు చాలా తక్కువ, నమ్మకమైన వారికి అప్పగించమంటున్నాడు. ఆ నమ్మకమైన వారిలో మనం ఉన్నామా? ఆయన సన్నిధి కోసం, ఆయన రిలేషన్ కోసం సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నామా? ఆయన ముఖం చూచిన వారు, ఆయన ముఖాల్లో ఎవరి ముఖమో లజ్జింపబడి అంటే, ఆయన ముఖం చూసినప్పుడు నా ముఖము ఎట్లా అయింది? లజ్జింపబడి. ఎట్లా? ఆయన నన్ను తలగా పెట్టాడు అనమాట, తోకగా పెట్టలేదు. ఈరోజు మనం మీరు ఇంటికి వెళ్ళి ఆ కీర్తనలు 34వ అధ్యాయం మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. మీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు అంటున్నాడు మనం ఆయనని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఈ లోకంలో నుంచి ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు మనల్ని. మరి ఆయన ప్రత్యేకంగా మనం ఉంటున్నామా అనేది ఆయన ప్రశ్నిస్తున్నాడు. మరి ఈ మాటల్లో ఎంతగానో జీవం ఉంది. ఆయన అంటున్నాడు, విరిగిన నలిగిన హృదయం. నేను విరిగి నలిగిపోయినప్పుడు ఆయన నాకు ఎలా ఉన్నాడంట? 18వ వచనం, ఆసన్నుడుగా ఉన్నాడు. మరి నీతిమంతులు మొరపెట్టినప్పుడు, అందుకనే నీతి నీతి నీతి. ఏంది నీతి? ఆయనే నా నీతి. నీతికి రాజు అని ఉంటుంది వాక్యంలో. మరి కీడు చేయటం మాని సమాధానాన్ని వెతకాలంట, సమాధానాన్ని వెంటాడాలంట. మరి ఎప్పటికప్పుడు మోషే ఎలాగైతే, ప్రభువా నీ ముఖంలో నా 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 పాపం కనపడుతుంది, ఆయన ముఖంలో, ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలోనే నా పాపం కనిపిస్తుంది. దేవుడితో ఇంటిమేసి, దేవుడితో రిలేషన్షిప్, దేవుడితో సంబంధము కలిగి ఉండడానికి ఎంతగా మనం ఆరాటపడాలి. ఎందుకంటే ఆయన ఉంటే మనం పెట్టిన ప్రతి స్థలము ఆశీర్వదించబడుతుంది. నువ్వు మాట్లాడితే ఇది దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ. నేను ప్రార్థించినప్పుడు, వాక్యం చదివేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి సాక్ష్యం ఇస్తాడు. యోర్దాన్ నదిలో బాప్టిజం పొంది బయటకు వచ్చినప్పుడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అది చదివినప్పుడు, ప్రభువా ఈ సాక్ష్యం నీ దగ్గర నుంచి నాకు కావాలి. నా గురించి నేను ఎక్కడికి వెళ్ళినా ఇద్దో ఈమె నా ప్రియమైన కుమారు, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక్క మాట నువ్వు నాకు సాక్ష్యం ఇస్తే, ప్రపంచం అంతా కూడా ప్రభువా భూదిగంతముల వరకు వెళ్ళి నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ వెళ్ళటానికి నాకు సహాయం చేయి. నీ సహాయం ద్వారా నువ్వు సాక్ష్యం ఇవ్వు నాకు. అదే నా గోలు, ఇంకేమీ లేదు. ఎలాగ ప్రభువా ఈ సాక్ష్యం? ఎందుకంటే నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు మాట్లాడేటప్పుడు, నీ రహస్య జీవితంలో నువ్వు లోబడితే, నీ కోసము యేసుక్రీస్తు ప్రభువుకి ఎట్లయితే తండ్రి సాక్ష్యం ఇచ్చాడో నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. అది నా జీవితంలో నేను అనుభవించినా, ఇప్పుడు అనుభవిస్తున్నా. ప్రజెంట్ కూడా నా రహస్య జీవితంలో నేను ఎంతగా ఆయనకు లోబడతానో ఎవరు చూడనప్పుడు అంతగా నీ గురించి నీ తండ్రి సాక్ష్యం ఇస్తాడు. మొట్టమొదటిగా ఎక్కడిస్తాడు తెలుసా? మన భర్తల దగ్గర, మన పిల్లల దగ్గర సాక్ష్యం ఇస్తాడు. అది నేను చూశాను. తర్వాత నీకు ప్రతి ఒక్క మాట మాట్లాడు. ఎస్, ఇవి సుభాషిణ మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి, నీ ప్రార్థన వింటుండగా, ఎస్ ఈమె ఆత్మ ద్వారా మాట్లాడుతుంది, ఈమె ఆత్మతో నడిపించబడుతుంది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ హృదయాల్లో పాపము, నీ ప్రార్థన పాపమును ఒప్పింపజేస్తుంది. నీ మాటలు అవసరమే లేదు, నువ్వు చెప్పాల్సిన నీ ప్రార్థనే. నువ్వు జస్ట్ వెళ్ళి నీ పక్కింటి వాళ్ళని పలకరించు, వాళ్ళని దేవుడు ఆకర్షించుకుంటాడు. దేవుడు సాక్ష్యం ఇస్తాడు నీ గురించి. అది గోల్గా పెట్టుకోండి. నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను, అదే ఎప్పుడు నేను వాక్యం చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏం మాట్లాడినా ఇది నాకు కావాలి. మిమ్మల్ని మీరు పెట్టుకోండి, ఆశపడండి. ఇది మాత్రమే, ఇది ఓన్లీ యేసుక్రీస్తు ప్రభు గురించి కాబట్టి ఇచ్చాడు. నో, అందుకే అంటాడు కదా, సమస్తాన్ని నా కుమారుడిని మీకు అప్పగించిన, ప్రాణమే నీకు, ఏదైనా దానికి విలువైనది, దానికి సాటైనది ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు రోమపత్రిక.
సో అలాగా నా జీవితంలో నేను నా భర్త దగ్గర, మొట్టమొదటిగా నా బిడ్డ దగ్గర, తర్వాత నా తల్లిదండ్రుల దగ్గర, తర్వాత నా చెల్లి దగ్గర, తర్వాత సంఘం దగ్గర పెట్టుకోవాలని నా ఆశ. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన రాజా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నువ్వు నా రాజు అయినందుకు, నా దేవుడు అయినందుకు, నా సృష్టికర్త అయినందుకు నీకు స్తోత్రములు రాజా. నాయన, ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే శాశ్వతమని, ఈ ప్రపంచమే తండ్రి ప్రభా సంతోషం ఇస్తుందని దేవా నేను పరిగెడుతున్నప్పుడు నువ్వు నా దేవుడు అని, నా సజీవుడు అని దేవా నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చినావు. నా జీవితంలో ప్రభా నా భర్త ప్రార్థించినప్పుడు అమెరికాలో నా భార్య ఎప్పుడు వస్తుంది నా ఇంటికి, నా భార్య బాగుపడుతుంది, అసలు నా భార్యకు బాగవుతుంది అని అయినా అక్కడ ప్రభా అమెరికా దేశంలో 2 గంటల అర్ధరాత్రి సమయంలో నేను ప్రార్థించి ఏడ్చినాను. ఇక్కడి నుంచి మోకాళ్ళేసి ప్రార్థించినప్పుడు కీర్తనలు 128 ద్వారా నీలోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్ల వలె ఉంటుంది రమేష్, నువ్వు భయపడొద్దని నువ్వు ధైర్యపరిచినావు. సియోన్లో నుంచి నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు మాట్లాడుతూ వచ్చినావు. దేవా తండ్రి, నా భర్తని కూడా అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు బలపరుస్తూ ధైర్యపరుస్తూ నువ్వు ముందుకు సాగడానికి సహాయం చేసి, ఆనాడు నా భర్త ప్రశ్నించినాడు, నా భార్య నా లోగిటిలోనే లేదే, ఎలా ఫలిస్తుంది, తనేమో ఇండియాలో నేనేమో ఇక్కడ అని ప్రశ్నించినాడు. ప్రభా నైనా నా సమయం వచ్చినప్పుడు నువ్వు అది చూస్తావు, ఆకాశమైన భూమైనా గతిస్తాయి, నా మాటలు ఎన్నటికీ గతించవని నువ్వు మాట్లాడవచ్చు. దేవా నీ మాట నిలబడింది, పరిస్థితులు గెలవగానే నీ మాటే గెలుస్తుంది ప్రభా. నీ మాటే సత్యము నాయనా, నీ మాటే మార్గము, నీవే జీవమై ఉన్నావు తండ్రి. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు. నిన్ను కలిగి ఉండడం యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా నిన్ను ముద్దు పెట్టుకున్న నా కుమారుడు ముద్దు పెట్టుకోండి అని అంటున్నావు. కీర్తనలు 2వ అధ్యాయం